బొడ్డు కళ్యాణరావు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడిని. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని వారి యొక్క త్యాగాన్ని, ఈ దేశానికి ఒక దిశ నిర్దేశించిన తాలూకా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేయడానికి, ప్రజల చైతన్యపరచడానికి మేము పరచడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు ఈ దేశం తాలూకా ఆర్థిక, సాంఘిక, సామాజిక వ్యవస్థ, అంబేద్కర్ తర్వాత ఈ యొక్క సామాజిక వ్యవస్థ విభిన్న కోణాల్లోనూ జరిగింది. ఈ దేశంలో ఉన్న మూలవాసులైనటువంటి మరి ఈ దేశ ప్రజల్ని పరాయి దేశాల నుంచి వచ్చిన పరాణబుక్కులు స్వదేశీయులు విదేశీయులుగా మార్చి అనేకమైన కట్టుబాట్లతోటి, ఆచారాలతోటి, అలవాట్లతోటి, కట్టుబాట్లతోటి మతపరంగా, కులపరంగా, రాజకీయ పరంగా విభజించిన తాలూకా వ్యవస్థని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కలం పోటుతోటి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే సమానులు అని తాలూకా సిద్ధాంతం మీద రూపొందించి ఈ యొక్క దేశ ప్రజల 150 కోట్ల జనాభాని ఒక రాజ్యాంగం ద్వారా ఆయన ఆ చట్టంలో బంధించి మానవ హక్కుల్ని, మానవుల అవసరాన్ని, మానవ జీవిత నిబద్ధతను అన్నిటినీ పెంపొందించిన వ్యక్తిగా పేరుగాంచిన వాడు ప్రపంచం మొత్తం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన మీద పరిశోధనలు చేసి ఈ 100 మందిని తీసుకుంటే 100 మందిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రశ్రేణికి చెంది ఆయన ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందడం జరిగింది. అలాగే 1940వ సంవత్సరంలో ఒక ఉన్నత విద్యావంతులైన అమెరికా ఉన్నత విద్యావంతురాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పుస్తకం రాస్తూ తను అంబేద్కర్ గారు ఆయన నిరంతరం కూడా నడిచే విద్యాదీపం అని కూడా పొగడం జరిగింది. అంబేద్కర్ విషయం చెప్పుకున్నట్లయితే మరి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సవర్నిటీ ఇవన్నీ సిద్ధాంతాలు ఒక పక్క అయితే, ఈనాడు అమెరికాలోనే లిబర్టీ స్టాట్యూ ఉంటే లిబర్టీ కంటే అతి ముఖ్యమైనది ఈక్వాలిటీ ఉన్నప్పుడే లిబర్టీ ఉంటుంది. లిబర్టీ ఉన్నప్పుడే మనిషికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యం జరుగుతున్న ఉద్దేశం మీద ఈవేళ ప్రపంచం అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అన్ని బడుగు బలహీన వర్గాలు ప్రపంచంలో ప్రతి చోట కూడా పీడించేవారు ఉంటారు, పీడింపబడేవారు ఉంటారు. ఈ పీడింపబడిన ప్రపంచ జాతులన్నింటిలోనూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక ఆదర్శప్రాయంగా తీసుకున్నారు. అంబేద్కర్ అంటే ఒక పేరు కాదు, అంబేద్కర్ అంటే ఒక శక్తి, ఒక యుక్తి, ఒక విద్యుత్ దీపం. ఆయన నిరంతర విద్యా విధానంతో నిరంతరం పోరాటం చేసి దాని జీవితాన్ని త్యాగం చేసి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించాలి, మానవ హక్కులతో జీవించాలి, ప్రతి దాంట్లో సమానత్వం ఉండాలి. ఆ సమానత్వం అనేది అన్ని రంగాల్లో ఉండాలి. రాజకీయ రంగంలో ఉండాలి, ఆర్థిక రంగంలో ఉండాలి, సామాజిక రంగంలో ఉండాలి. ఇలాంటి అన్ని అంశాల మీద కూడా నిరంతరం కూడా పోరాటం చేశారు. కాబట్టి ఆ మహానుభావుని యావత్ ప్రపంచం కూడా ఆ మహానుభావుని స్తుతిస్తుంది. స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని గడిపారు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మేము తలస్తున్నాము. ఎందుకంటే అప్పటి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే వరకు కూడా 1947 వరకు కూడా భారతదేశంలో ఎలాంటి రాజ్యాంగము లేదు. 560 సంస్థానాలు కలిపి ఉండేటటువంటి ఒక రాజులతో కూడినటువంటి ఒక సంస్థానం కూడినటువంటి భారతదేశం. అది మనుషులంతా సమానంగా జీవించాలా, సమాన హక్కులు కలిగినటువంటి ఒక దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 మాసాల 18 రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అందులో అప్పటి వరకు కూడా మరి ఒక మనిషికి సంబంధం లేనటువంటిది 6000 కులాలుగా విడిపోయినటువంటి ఒక దేశాన్ని, చదువు లేనటువంటి ఒక దేశాన్ని, సమాన అవకాశాలు లేనటువంటి ఒక దేశాన్ని, అందరికీ సమానమైనటువంటి మంచినీళ్ళు కూడా తాగడానికి అవకాశం లేనటువంటి ఒక భారతదేశాన్ని మనం చూసాం. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ రంగ సంస్థలు అంటూ ఒకటి వచ్చిన తర్వాత, ఈ రిజర్వేషన్లు అంటూ ఒకటి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులు, ఈ బహుజనులు అందరూ కూడా దానివల్ల సమానమైనటువంటి అవకాశాలు పొందడానికి అవకాశం ఏర్పడింది. ఈ 75 సంవత్సరాల్లో ఎంత కాదనుకున్నా ఎంతో కొంత అభివృద్ధి ఆ స్ఫూర్తితోనే జరిగింది. అలాగే దళితుల యొక్క రక్షణ గురించి కూడా ఆయన అనేక రకమైన చట్టాలు చేశాడు. మహిళలకు కూడా అనేక రకమైన చట్టాలు చేశాడు. మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలా, పురుషులతో పాటు సమాన హక్కులు ఇవ్వాలని చెప్పేసి మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన పార్లమెంట్లో పెట్టినప్పుడు వాళ్ళు అంగీకరించకపోవడం వల్ల ఆయన రాజీనామా చేశాడు మంత్రి పదవికి. నాకు ఈ మంత్రి పదవి అక్కర్లేదు, భారతదేశంలో 50% మంది మహిళలు ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో ఆయన చేశాడు. ఈవేళ 140 కోట్ల మంది జనాభాకి కూడా ఆ రాజ్యాంగమే అమల్లో ఉంది. కానీ మనకి ఇవాళ ఆ స్ఫూర్తి లేదు. రాజ్యాంగ స్ఫూర్తిని తీసేసి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒకటి అమ్మేస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ అమ్మేస్తున్నారు. ఇవాళ బ్యాంకుల్లో కూడా షేర్లు అమ్మేసి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు
మరి మాకు దళితులకి ఏవైతే రక్షణలు రాజ్యాంగం కల్పించిందో ఆ రక్షణలన్నీ కూడా ఒకటొకటి మాయమైపోయే పరిస్థితి ఇవాళ వచ్చింది. మేము ఇవాళ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ మీద డిమాండ్ చేస్తున్నాం. అలాగే చట్టాలు, అట్రాసిటీ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. భూమి పంపిణీ చేస్తేనే కానీ భారతదేశంలో మరి పేదలు బాగుపడని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి భూమి పంపిణీ జరగాల, మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కావాలా, ఈ చదువులో మాకు సమానమైనటువంటి అవకాశాలు కావాలా, ఉద్యోగాల్లో సమానమైనటువంటి అవకాశాలు కావాలని చెప్పేసి రాజ్యాంగం ఏదైతే చెబుతుందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి మేము దళిత హక్కుల పోరాట సమితిగా, అలాగే అంబేద్కర్ మెమోరియల్ సొసైటీగా మేము డిమాండ్ చేస్తాం.